శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు. రెండవసారి కోరిక బ్రహ్మనాయుడు కోరిక. చారిత్రాత్మక సంఘటనలని గుర్తు చేసుకుంటూ ఆ రోజు వీరుల శౌర్యాన్ని గుర్తుగా ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలుగా ఏటా కూడా ఈ పల్నాడు ఉత్సవాల్ని నిర్వహించడం ఆనవాయితీ. నీతి నిజాయితీకి పోరాటానికి పౌరుషాల పురిటిగడ్డ. ఈ ప్రాంతాన్ని ఏవైతే ఇప్పటి వరకు గొడవలు, హత్యలు, దమనకాండలు జరుపుతూ ఉన్నాయో వీటన్నిటినీ కూడా పరిసమాప్తం చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. ప్రపంచంలో ఎక్కడా కూడా రెండే రెండు చోట్ల అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. భారతదేశంలో ఒక పల్నాడులో మాత్రమే వీరుల ఆయుధాలని, వీరుల స్మృత్యార్థం పూజించడం జరుగుతుంది. అలాగే గ్రీస్ దేశంలో ఒక చోట జరుగుతుందని చెప్తారు. ఇంతటి చారిత్రాత్మకమైన ఈ ప్రదేశం దురదృష్టవశాత్తు మరి సరి అయిన ఆదరణని నోచుకోలేదు, సరైన సంరక్షణ జరగలేదని చెప్పి భావిస్తూ ఇప్పటికీ కూడా మరి పల్నాటి యుద్ధం మీద సరైన పుస్తకాలు కూడా ప్రింట్ చేయలేదు. నిన్న గౌరవ ఎమ్మెల్సీ గారు డొక్కా మాణిక్య ప్రసాద్ గారు మన ప్రాంత వాసులు వారు కూడా సూచించడం జరిగింది. మేము కూడా ఈ ఉత్సవాలకి ముందు అసెంబ్లీలో అందరికీ పుస్తకాలు ఇచ్చేద్దాం, పంచుదాము, అందిద్దాము, పల్నాటి చరిత్రను తెలియజేద్దాం అనుకుంటే కూడా మాకు ఎక్కడా కూడా సరైన పుస్తకాలు దొరకని పరిస్థితి. కాబట్టి రాబోయే ఉత్సవాలకి ధూమ్ధామ్గా పల్నాటి చరిత్రను తెలియజేసే పుస్తకాలతో పాటు ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసి అన్ని విధాలుగా మరి పురావస్తు శాఖ వారితో కూడా మాట్లాడి అన్ని విధాలుగా ఈ ఆలయ అభివృద్ధికి పల్నాడు చరిత్రను కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ